శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ధనురాశి అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు వృషభ రాశిలో, సప్తమంలో మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో నీచబట్టిన శుక్రుడితో కలిసినటువంటి కేతువు, 3వ స్థానంలో శని, 4వ స్థానంలో రాహువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా ఈ మాసం రవి బుధ శుక్రులు వారి వారి స్థానాలు అనేటువంటివి కూడా మార్పు చెందుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ధనురాశి వారికి అత్యధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితులుగా ఈ మాసం గ్రహగతులు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం, అలాగే గతంలో అయినా సరే రుణాలు ఉండేటట్లయితే తీర్చుకోవడం కోసం కానీ, ఇక జీవిత భాగస్వామి మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ ఎవరికైనా సరే భేదాభిప్రాయాలు ఉంటే ఆ అభిప్రాయ భేదాలని తొలగించుకోవడానికి ఈ మాసం కుజ రాహులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ చేసుకోవాల్సినటువంటి ఈ పరిహారాలు అంటే రెమెడీస్ని ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆ పరిహారాలను పాటించి ధనురాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి కనుక మరిన్ని శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ మాసం ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. పెద్ద పెద్ద పదవులు వరిస్తాయి. అయితే పొగడ్తలకు గనక లొంగిపోయేటట్లయితే కొంత ఇబ్బంది పడతారు. అనవసరంగా మోసపోవటం అనేటువంటిది జరుగుతుంది. అనవసరమైనటువంటి పట్టుదలలకు పోవద్దు, ధన నష్టం కలుగుతుంది. ఏదైనా సరే ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటట్లయితే కొంత సామరస్యంతో పరిష్కరించుకోండి. కోర్టు కేసులని అనవసరమైనటువంటి పట్టుదలకి పోయేటట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమాజంలో ప్రముఖులుగా మీకు ఒక చక్కటి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీ మూలక తగాదాలు రాకుండా చూసుకోండి. చక్కగా పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఒకేసారి మల్టీ టాస్క్ చేస్తారు. అంటే 2 లేదా 3 వృత్తుల ద్వారా ఆదాయ మార్గాల్ని పెంపొందింపజేసుకుంటారు. తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. శుభకార్య పరంపర అనేటువంటిది పెరుగుతుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మరి ముఖ్యంగా కొంచెం విద్యా విషయంలో కొంత వెనుకబాటుతనం కనిపిస్తోంది. అనుకున్న ఉత్తీర్ణత శాతం రావడానికి ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు 70% మార్కులు రావాలి అని అనుకునేటట్లయితే 80% ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక 10% తక్కువే వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ వర్క్ ప్లేస్లో కొంత ఒత్తిడితో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా మీరు కొంచెం పై అధికారులకి, కింద స్థాయి ఉద్యోగస్తులకి మీరు సమాధానం చెప్పుకోవడం కొంచెం కష్టంగా మారుతుంది. ఈ విషయంలో ఇబ్బంది పడతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఆర్థికంగా కూడా మీరు మీ జీతం పెరుగుతుంది. రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కూడా సకాలంలో చేతికి అందటం అనేటువంటిది జరిగి తీరుతుంది. టీవీ, సినిమా రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాదాపుగా వస్తాయి. కానీ కొన్ని మాత్రం చివరి నిమిషంలో మీ చేయి జారిపోవడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం ఆ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకు పేరు వచ్చిన చోట డబ్బు రాదు, డబ్బు వచ్చిన చోట పేరు రాదు. కనుక ఈ మాసం మీరు సైన్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో 1కి 2 సార్లు ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇకపోతే బంగారం కొనుగోలు చేస్తారు. మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, భవిష్యత్ అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. బంగారం రేట్ అనేటువంటిది రాబోయే 18 నెలల నుంచి 2-3 ఏళ్ల లోపల ₹1,00,000 దాకా చేరే అవకాశం ఉంది. ఇది తగ్గే అవకాశం లేదు. కనుక మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాసం మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని
అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి, లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిలో మొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుకి జపం చేయించి మినుములు దానం ఇచ్చేటట్లయితే రాహుగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ లేదా ఏదైనా సరే శివాలయంలో నవగ్రహాలయంలోనే చేయాలి. అలా కాకుండా ఇంట్లో చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ ఇంట్లో మీరంతటా మీరుగా పరిహారాలు చేసుకోవాలంటే చేసుకోదగినటువంటి సులభమైన పరిహారాలను ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రాహు యొక్క అనుగ్రహం కోసం వెండి ఉంగరాన్ని ధరించండి, లేదా వెండి గోళీలు 4 తీసుకుని మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి. అలాగే మీరు రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు వివాహితులు కనుక అయ్యేటట్లయితే మామగారింటితో అంటే పిల్లనిచ్చినటువంటి మామగారింటితో సత్సంబంధాలను ఏర్పరచుకోండి. వాళ్ళతో గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ మా శనివద్ రాహువు కుజవత్ కేతువు అంటారు. అంటే శనిలాగానే రాహువు యొక్క ఫలితాలు ఉంటాయి. కనుక నల్ల నువ్వులు మినువులు దానం చేసినా కూడా రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఇక ధనురాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. ధనురాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని పూజించాలి. అలాగే శివారాధన చెయ్యాలి. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు, తెలుపు రంగు చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఈ ధనురాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. ఇక మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ వాహనాల్లో కానీ ఈ పసుపు రంగు, గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మీరు వాడే వాహనాలు కనుక ఈ కలర్లో ఉండేటట్లయితే వాటి మీద మీరు ప్రయాణం చేస్తే మీరు ఏ పనికి వెళ్ళినా సరే విజయవంతంగా పూర్తి చేసుకురాగలుగుతారు. అలాగే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ధనురాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే 3, 9, 1 ఈ ధనురాశి వాళ్ళకి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీ వాహనాలు కానీ అలాగే మీరు వాడేటువంటి మొబైల్స్ కానీ టోటల్ కూడితే 3, 9, 1 వచ్చేటట్లయితే అవి మీకు చక్కగా కలిసి వస్తాయి. వాటి మీద మీరు ఏం చేసినా కూడా మీకు విజయం అనేటువంటిది చక్కగా లభిస్తుంది. ఇకపోతే వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటివి కూడా కాస్త పరిశీలిద్దాం. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం శుక్రవారం. వీలైనంత వరకు ధనురాశి వాళ్ళు శుక్రవారం నాడు ఏ పని చేయవద్దు. అలాగే శుక్రవారం నాడు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వీలైనంత వరకు డబ్బు ఎవరికి ఇవ్వవద్దు. ముఖ్యంగా అప్పుగా అసలు ఇవ్వవద్దు. ఇస్తే మాత్రం తిరిగి రాదు. అనవసరమైనటువంటి మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలు పాటించి ఆ సూచనలను కూడా కాస్త జాగ్రత్తగా పరిశీలించి ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.